హాయ్ గాయ్స్. సో ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ చేశాను. సో నేను ఫస్ట్ టైం అయితే తాగుతున్నాను. ఎందుకంటే నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు డాక్టర్ గారు. సో అందుకనే బీట్రూట్ తినని వాళ్ళకి బెస్ట్ చాయిస్. ఓకేనా, అంటే ఫస్ట్ తాగేటోళ్ళకి ఎట్నో అనిపిస్తుంది. సో తాగుతుంటే మంచిగా ఉంటుంది. సో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే మెయిన్ ప్రాసెస్ బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి. అందులో గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది. మొటిమలు అనేవి రావు ఫేస్ మీద. ఓకేనా. బ్లడ్ లేని వాళ్ళు కంపల్సరీగా ఇది తాగొచ్చు. పిల్లలకు కూడా పెట్టవచ్చు. అది పల్ప్ ఉంటుంది కదా, మనం జ్యూస్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మన బీట్రూటు, లెమన్, చిన్న అల్లం ముక్క వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. బీట్రూటు అలాగే అల్లం ముక్క స్కిన్ అంతా వలిచేయాలి. ఓకేనా. మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఓకేనా. నేను ఇక్కడ అల్లం ఉంది, పీల్ తీస్తున్నా. పీల్ తీయడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు ఎందుకు చేసుకోవాలంటే గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. చిన్న చిన్నగా చేసుకోండి, వీలైనంత చిన్నగా. నెక్స్ట్ లెమన్ హాఫ్ చాలండి, ఎందుకంటే ఆ పులుపు సరిపోతుంది. హాఫ్ లెమన్ వేసుకోండి. కోసుకున్న పక్కన పెట్టేసి బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. చిన్నగా చేసుకోవాలి ముక్కలు, ఎందుకంటే గ్రైండ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చిన్నగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకేనా. మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ గిన్నెలో బీట్రూట్ ముక్కలు, అల్లం ముక్కలు, లెమన్, 2 స్పూన్ల షుగరు. మీకు షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి. నేను ఫస్ట్ టైం తాగుతున్నాను కాబట్టి కొంచెం నాకు టేస్ట్ అనిపించడానికి నేను 2 స్పూన్ల చక్కెర వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, ఆ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు డైట్ చేసేవాళ్ళు. నేనైతే షుగర్ వేసుకున్నాను 2 స్పూన్స్. చూడండి, 2 స్పూన్లు షుగర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. మధ్యలో చూసుకోండి, సరిగా మెత్తగా కాదు. మనం ఒకటే బీట్రూట్ తీసుకున్నాం కాబట్టి అంత మెత్తగా కాదు. చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో చున్నీ కానీ కచ్చిపు కానీ ఏదన్నా వేసి దాని మీద స్ట్రైన్ చేసుకోండి. జ్యూస్ మొత్తం సపరేట్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసిన తర్వాత అలా వేసుకోవాలి. చున్నీ అన్న కచ్చిప్ అన్న ఏదన్నా వేసుకోండి. నేను జ్యూస్ మొత్తం సపరేట్ చేస్తున్నాను. మనం జ్యూస్ సపరేట్ చేసిన తర్వాత ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ పడేయకుండా దాంతో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని బెనిఫిట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మంచిగా అయితే స్ట్రైన్ చేసుకోండి. స్ట్రైన్ చేసుకున్న తర్వాత గ్లాసులకు పోసుకొని తాగడమే. ఫస్ట్ తాగేటోళ్ళకైతే ఎట్నో అనిపిస్తుంది. తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది. డైలీ తాగండి, మంచిగా వస్తుంది బ్లడ్. అండ్ కిడ్స్కి కూడా తాపొచ్చు, మంచిది. కిడ్స్కి తాపేటప్పుడు లెమన్ స్కిప్ చేయండి. ఓకేనా, ఎందుకంటే జలుబు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాకే కాబట్టి నేను లెమన్ వేసుకున్నాను. ఇట్లా మంచిగా స్ట్రెయిన్ చేసిన తర్వాత మీకు అల్ల పల్ప్ మిగిలింది కదా, అది చూపిస్తున్నాను చూడండి. దీని బెనిఫిట్స్ నేను నెక్స్ట్ మినీ వ్లాగ్లో చెప్తాను. ఓకేనా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. గ్లాసుల
నా దగ్గర గ్లాస్ లేదు. సో నేను స్టీల్ గ్లాసుల్లో పోసుకొని తాగుతున్నాను. సో తాగడానికి